ద్వారా ప్రజలకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి కూడా చెప్పదలుచుకున్నాను. ఇలాంటి కాకమ్మ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయవద్దని కూడా కూడా ఉంది. వాళ్ళ నదీ జలాల పరి సమస్య ఎంత భయంకరంగా ఉందని అడుగుతా ఉన్నా. అరే శ్రీశైలంలోనూ నాగార్జున సాగర్లోనూ మనకు వ్యవసాయానికి రావాల్సినటువంటి నీళ్లను తెలంగాణ ప్రభుత్వం టకటకా విద్యుత్తుకు వాడుకుంటుంటే అడ్డుకునే పరిస్థితి లేదు. ట్రిబ్యునల్ దగ్గర వాళ్ళు ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు అన్నీ ఉంటే ఈ పరిస్థితుల మీద మీరు అమిత్ షా గారితో మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల గురించి ప్రస్తావన జరిగినట్టుగా లేనిపోని కథలు కథనాలు వేసి ఏదో పుక్కిడి పురాణాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరొక అంశాన్ని కూడా ఇక్కడ మీకు ప్రస్తావన చేయాలని అనుకుంటున్నాను. అదేమిటంటే పోలవరంలో చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, రెండవ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయడానికి నిన్న పనులు ప్రారంభించారు. ఏదో T5 ఏదో సంథింగ్ లైక్ దట్ ఆ మిక్చర్ని కలిపేదానికి, సిమెంట్ కాంక్రీట్ మిక్చర్ని కలిపేదానికి పైనుంచి ఆదేశాలు వచ్చాయని పనులు ప్రారంభించబోతున్నారని నిన్న నామినల్ గా ప్రజలు పనులు ప్రారంభించారనే మాట వినటం జరిగింది. పదే పదే చంద్రబాబు నాయుడు చెప్తాడు. మొన్న కూడా చూశాను నేను. ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాడు. డయాఫ్రమ్ వాల్ పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణమని నేను కొన్ని వందల సార్లు చెప్పా, మళ్ళా చెప్తున్నా. డయాఫ్రమ్ వాల్ అనేది దెబ్బతినడానికి గల కారణం నారా చంద్రబాబు నాయుడు గారి అవివేకం. తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పిదాల వలన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ముందు కాఫర్ డ్యాముల నిర్మాణం చేయకోకుండా, నదిని డైవర్ట్ చేయకోకుండా మీరు చేసిన పాపానికి ఇవాళ మళ్ళా మా గురించి చెబుతున్నాడు. రెండోసారి వాళ్ళ డయాఫ్రమ్ వాల్ వేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడడానికి ప్రధానమైనటువంటి ఎక్యూజ్డ్ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే దేవినేని ఉమా. వీళ్ళ చేసినటువంటి తప్పిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఒక నమ్మకం ఉంది. చెప్పగా జనం నమ్ముతారు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పోలవరం ప్రాజెక్ట్ అనేది అద్భుతంగా శరవేగంగా ముందుకు వెళ్ళింది. మేమున్నప్పుడే 2 కాఫర్ డ్యాములు కూడా క్లోజ్ చేయడం జరిగింది. స్పిల్వేని కంప్లీట్ చేయడం జరిగింది. కరోనా సమయంలో కూడా చాలా జాగ్రత్తగా స్పీడ్ గా మేము ముందుకు తీసుకువెళ్లాము. కేవలం డయాఫ్రమ్ వాల్ విషయంలో జరిగిన తప్పిదం వలనే ఈ రోజున పోలవరం ప్రాజెక్టు కుంటుబడింది. ఇవాళ మళ్ళా వాళ్లే సెకండ్ డయాఫ్రమ్ వాల్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది వేస్తున్నారు. వేసే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవివేకంగా చేసింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవి చాలా తప్పిదమైనటువంటి మాటలు. చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం ఏంటంటే ఆయన చెప్పంగానే 2 పత్రికలు రాసేస్తాయి, 3 పత్రికలు రాసేస్తాయి, టీవీలో చెప్పేస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే నష్టం జరిగిందని ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఒక భ్రమలో ఆయన ఉన్నాడు. ఇది వాస్తవం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. డయాఫ్రమ్ వాల్, రెండవ డయాఫ్రమ్ వాల్ బావర్ కంపెనీతో మీరు వేయించుతున్నారు. మంచిదే, వేయించండి, తొందరగా పూర్తి చేయండి. కానీ ఆ పాపానికి మీరే కారణం అనేది మరొకసారి చెబుతున్నాను. మీరు చెప్పిన ప్రతిసారి కూడా మళ్ళా నేను ఈ విషయాన్ని చెప్పవలసి ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఓకే, ఎవరంది? ఓహో, ఏంటంటే ప్రకృతి విపత్తులు జరిగితే ఎన్డీఆర్ఎఫ్ వస్తుంది, మ్యాన్ మేడ్ విపత్తులు జరిగితే ఎన్డీఏ వస్తుంది. మరి రమ్మను ఎన్డీఏని. ఎక్కడికి? తిరుపతి రమ్మనండి. 6 చనిపోయారండి. మ్యాన్ మేడ్ యాక్సిడెంట్ ఇది కాదా? మానవ తప్పిదంతో చనిపోవడం తప్ప మరొకటి కాదు. తిరుపతిలో నేను మనవి చేస్తున్నా. నాకు ఇప్పుడు 68 సంవత్సరాలు. అంతకు ముందు సంగతి కూడా నాకు తెలుసు. అనేక సార్లు మనం విన్నాం, చూసాం. ఎక్కడా కూడా తొక్కిసలాటలు తిరుపతిలో మరణించినటువంటి సందర్భమే లేదు. ఇవాళ ఏంటండి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ డిస్ట్రిబ్యూషన్ లో వసతులు లేక రాంగ్ డెసిషన్స్ వల్ల 6 నిండు ప్రాణాలు వైకుంఠానికి వెళ్లిపోతే ఎక్కడుంది ఎన్డీఏ? మీ దుంపదగి ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పండి. నేను క్షమాపణ చెప్పిందేంటి? ఆయన ఎవరో చెప్పండి, నేను క్షమాపణ చెబుతానా?
అని అన్నారుగా తిరుమల తిరుపతి దేవస్థానపు చైర్మన్ గారు, అనలేదా? ఏమైంది ఎన్డీఏ? మానవ తప్పిదం కాదా అని అడుగుతా ఉన్నా. మానవ తప్పిదంతో ఇవాళ తిరుమలలో జరుగుతున్నటువంటి ఘోరాలను అడ్డుకోవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? ఎన్డీఏకు ఉందిగా. రారే? అరే నిన్న ఏదో పేపర్లో చూశానండి, ఎగ్ బిర్యానీ తింటున్నారట. పట్టుకున్నారు. ఇప్పుడు మరి ఎగ్ బిర్యానీ తింటున్నారు, మటన్ బిర్యానీ తింటున్నారు. అక్కడ ఏం జరుగుతుందో ఏమిటో పూర్తిగా కంట్రోల్ అయిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం మీద. మా మీద ఊరికినే ఆరోపణ చేశారు, లడ్డూలో కొవ్వు కలిసిందని. నిరూపణ లేనటువంటిది, ఆధారాలు లేనటువంటిది మా మీద అలాంటి అసత్య ఆరోపణ చేశారు. ఆ పాపమే ఇవాళ కొడుతుంది. ఇలాంటి అసత్య ఆరోపణ చేసిన తప్పు అని ముక్కు మీద ఏలేసుకుంటున్నారు ప్రజలు, మూతికి వాత పెడుతున్నారు. భగవంతుడిని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం లేదు, కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన జరుగుతూ ఉంది. దేని మీద కంట్రోల్ లేదు. పత్రికల్లో మాత్రం పుంఖాలుగా కథనాలున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడితే బుర్ర చెడిపోతుంది. చెప్పిందే చెప్పి చంపి వదిలి పెడుతున్నారు తప్ప మరొకటి లేదు. ఏదేదో చెప్తున్నాడు, అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది అంటున్నాడు. ఏంటో నాకు అర్థం కాల, ఎక్కడ జరుగుతుందో అర్థం కాల. ఈ మధ్యన అన్నాడు పిల్లలు కానీ అంటున్నాడు. ఏమంటే మీకు ఇద్దరు పిల్లలేనా? ఇంకో నలుగురు కనమంటున్నాడు. ఏమంటే మీకు ఇద్దరు ఒకళ్ళేరా? ఇంకో ఇద్దరు కనమంటున్నాడు. ఏంది కనేది? హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుంది? పిల్లల ఫీజులు ఎంత అవుతున్నాయి? అరే నువ్వు ఇస్తానన్నేమో 15,000 ఎగ్గొట్టేశావు. ఇప్పుడేం పిల్లల్ని ధారాళంగా కనాలంట. ఆయన మాత్రం ఒక్కనే కంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒక్కనే కంటాడు. ఇది చెప్పేటందుకే నీతులు ఉంటాయి, మరీ ఉండవు. ఇది ఉన్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి మాత్రం అద్భుతంగా చెప్తాడు. అరే అప్పుడు మా రోజుల్లో ఇద్దరు లేక ముగ్గురు అనేవాళ్ళండి, ఈయన ఒకడంగా అన్నాడు. ఏంటో మరి నాకు అర్థం కాదా. పోనీ మొన్న వాళ్ళ అబ్బాయి ఆయన లింగులిటుకు. దేశంలో మాత్రం అందరు కనాలి. ఒక్కొక్క పురుడికి ఒక్కొక్క కాన్పుకి ₹1,00,000, 60,000, 70,000, ₹1,00,000 అవుతుంది పేదోడికి. డబ్బులున్నోడు కంటే కంటాడు. పేదోడిని కానంటే ఏం చేయాలి నాకు అర్థం కాలే. చంద్రబాబు బుర్ర పోయిందో ఉందో నాకు అర్థం కాల. ఎస్ నిజమే, మరణాల రేటు ఎక్కువ, జననాల రేటు తక్కువ ఉన్నప్పుడు జననాలు పెంచమనండి, తప్పు లేదు. జననాలు పెంచాలంటే ఏం చేయాలి చెప్పండి. అయ్యా మీరు ఇద్దరు తప్ప మూడో వాడిని కంటే ఆ ఖర్చు మేము పెట్టుకుంటామని చెప్పండి. ఏది హాస్పిటల్ ఖర్చు కూడా లేదు. మీ పిల్లల్ని చదివిస్తున్నాం, నీకు 15,000, నీకు 15,000 అని అందరు 15,000 ఇవ్వు. జియో మాత్రం ఈ సంవత్సరం ఇచ్చాడు, నెక్స్ట్ నుంచి ఇస్తాను డబ్బులు. నాకు అర్థం కాదు ఏంటి కామెడీ. ఇలాంటి ఫుల్ కామెడీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే ఆయన కామెడీ అంటే ఒప్పుకోరు. ఆయన పత్రికలు ఉండగా మొట్టమొదటి రాస్తారు హీరో అని. ఫుల్ కామెడీ, అద్భుతమైనటువంటి కథలు వండి వారుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు అంటమే తప్ప సమర్థవంతమైన నాయకుడు కాదు, ఆలోచనాపరుడు అంతకంటే కాదు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని చెప్తేనేమో ఆ పత్రికలు కోపం వస్తే వాళ్ళు మా మీద తీసుకుపడతారు అంతే. ఇంకా ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు? 2024లో కూడా గత ప్రభుత్వమే వస్తే ఈ మ్యాండేటెడ్ అనేది చాలా దారుణం ఉంటుంది కాబట్టి మీకు కూటమికి ఎదుర్కొంటానే లేదు. అంటే మ్యాండేటెడ్ విధ్వంసానికి గత ప్రభుత్వం నిదర్శనం. ఏది ఒక్కరు చెప్పమనండి మ్యాన్ మేడ్. ఈ చెబుతున్నా కదా నేను తిరుమలది. అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని మ్యాన్ మేడ్ యాక్సిడెంట్లే కదా. చెప్పండి. అంటే ఏది పోంది ఏదో కథలు చెప్పడం కాదు. ఏమండి గోదావరి పుష్కరాలు ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ ఏంటి ఇక్కడ అసమర్థమైన పరిపాలన కాదా? సరే పవన్ కళ్యాణ్ గారు భజన చేస్తున్నారు, చేసుకోమని మనకేం అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భజన చేసుకుంటున్నారు, శభాష్. వాళ్ళ అబ్బాయి భజన తగ్గించాడు, ఈయన పెంచాడు. వాళ్ళ అబ్బాయి సైలెంట్, ఈయన భజన పెంచాడు. భజన పెంచబట్టే మరి ఏదో ఇవాళ 1,200 కోట్ల రూపాయలు ఏదో సినిమా పార్టర్కి ఇచ్చినట్టుగా ఉంది. భజన చేసుకుంటున్నాడు, చేసుకోమని మనకేమీ అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి భజన చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంచుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కూటమిలో మీరు భాగస్వాములు. చంద్రబాబు నాయుడు గారు జీవితాంతం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు బహిరంగంగానే. మంచిది, మీరు కలిసికట్టుగానే ఉండండి, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. మ్యాన్ మేడ్ యాక్సిడెంట్స్ కానీ ఉపద్రవాలు కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలోనే వచ్చాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రాలేదు. వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులే తప్ప పారిపోయినటువంటి సందర్భాలే లేవు.
పవన్ కళ్యాణ్ గారు చెబితే ఎవడు ఈనే పరిస్థితుల్లో తెలుగుదేశం వాళ్ళే లేరు. మీరు చూస్తున్నారు కదా, కోడి పందాలు వేయొద్దంటే వాళ్ళు వేస్తున్నారు. మరి ఈయనేమో కోడి పందాలు వేసిన ఒక ఆయన సస్పెండ్ చేశామంట ఎవరినో, మరి అక్కడే బ్రహ్మాండంగా వేసుకుంటున్నారు కోడి పందాలు ఇవాళ కూడా బిజినెస్ లాగా. ఓకే, లోకేష్ గారు కొన్ని కంపెనీలు ఈసారి జగన్ రాకపోతే రాడని గ్యారంటీ ఇస్తే కంపెనీలు పెడతామని చెప్పి చెప్తున్నారు. పెట్టుబడులు తీసుకుని రావాలంటే అది బాండ్ పేపర్ మీద అడుగుతున్నారని చెప్పి. అంటే లోకేష్ గారి మీద ఎంత నమ్మకం ఉందో చూశారుగా, ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత నమ్మకం ఉందో చూశారుగా. లోకేష్ గారు చెప్పాడు ఏమని, కొందరు పారిశ్రామికవేత్తలు, కొందరు కదా అందరూ కూడా, మళ్ళా మీరే ఉంటారని గ్యారంటీ ఇవ్వండి అప్పుడు వస్తామన్నారు. ఈయన ఎక్కడ గ్యారంటీ ఇస్తాడంటే అర్థమైపోయింది వాళ్ళకి. ఏమండి అడిగారుగా మీరు, అర్థమైపోయింది వాళ్ళకి నెక్స్ట్ నువ్వు ఉండవని. అదే వాళ్ళు చెబుతున్నారు. నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి రాడు అని గ్యారంటీ ఇవ్వమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ వచ్చేస్తున్నాడు అని తెలిపోయింది అనమాట. వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని పెట్టుబడి రావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే పెట్టుబడి పెట్టుకుందాం అనుకుంటున్నారు. అది విషయం. ఇది తెలిసి చెప్పాడో తెలియకి చెప్పాడో, ఇది మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే తిరిగి మళ్ళా అధికారంలోకి వస్తాడని పారిశ్రామికవేత్తలు నమ్ముతున్నారు. మీ పరిపాలన ఫెయిల్ అయిపోయింది, మీ పరిపాలనలో పట్టుబడి పెట్టాలంటే భయంగా ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు కదా, మళ్ళా మేము వస్తాం కూటమని, వచ్చేది లేదు పెట్టేది లేదు, నాలో దాగుదాం, జగన్ గారు వచ్చిన తర్వాతే పెట్టుబడి పెడదాం అని నిర్ణయానికి వచ్చినట్టుగా నాకు అర్థమైంది. మరి మరి లోకేష్ ఏమర్థమైందో నాకు తెలియలే. దావత్ సీఎం వెళ్తున్నాడు, అంతకుముందు ఆయన వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడికి వెళ్ళటం అనేది పెట్టుబడిదారులను ఆకర్షించడం కోసం అక్కడికి వెళ్ళటం అనేది సహజంగా జరుగుతున్న, ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి అంశమే. మరి కాశీ వెళ్ళి ఏం తీసుకొస్తారో చూద్దాం. అక్కడికి వెళ్ళి పెట్టుబడులు ఏమైనా తీసుకొచ్చినప్పుడు చూద్దాం. ఊరినే ఆ మధ్యన ఎప్పుడు 2014-19 టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరో అప్పడాల వల్ల కూడా కోట్లు వేయించి ఫోటోలు తీసి వచ్చేసి వైజాగ్లో చెప్పారు. అట్లాంటి సోది కబుర్లు చెప్పే ప్రయత్నం మళ్ళీ చేస్తారు. దావోస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ చూద్దాం, ఎన్ని వేల కోట్లు వచ్చేసినాయని చెప్తారు. చూద్దాం అవన్నీ ఎన్ని కాకమ్మ కథలు చంద్రబాబు నాయుడు గారు కట్టుకథలు అల్లి అద్భుతంగా ప్రజలకు చెప్పడం, అవి వాటి పత్రికలు